హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. రీసెంట్ టైంలో రకరకాల కారణాల వల్ల అంటే పెళ్ళి అనో లేకపోతే ఎక్కడికైనా గుడికి వెళ్ళాలనో ఎక్కడికైనా వెకేషన్కి వెళ్ళాలనో చెప్పేసి పీరియడ్స్ పోస్ట్పోన్ చేయడానికి కోసం పిల్స్ వేసుకుంటూ ఉన్నారు. అవి హార్మోన్స్ చేంజెస్ వల్ల లేదంటే పీరియాడికల్గా చాలా రోజులు కంటిన్యూస్గా యూస్ చేయడం వల్ల, డాక్టర్ సూపర్విజన్ లేకపోవడం వల్ల అండ్ అండర్లైన్ ఆల్రెడీ ఏదైనా డిజీజ్ ఉండి అది తెలియక తను కంటిన్యూస్గా తీసుకోవడం వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల ఏకంగా చనిపోవడం జరుగుతుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? పీరియడ్ స్టాప్ చేయడానికి, పోస్ట్పోన్ చేయడానికి పిల్స్ ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, డెఫినెట్గా డాక్టర్ సూపర్విజన్లో తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ డాక్టర్ విద్యా అట్లూరి గారు ఉన్నారు. షీస్ ఫ్రమ్ కాంటినెంటల్ ఫర్టిలిటీ సెంటర్. హాయ్ మ్యామ్. హలో అండి. వెరీ బ్యాడ్ మ్యామ్, చాలా బాధ అనిపిస్తుంది. బికాస్ అప్పుడే పెళ్ళైన వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు మనం బెంగళూరు కేసు తీసుకుంటే షీస్ జస్ట్ 18 years. తను పీరియడ్స్ పోస్ట్పోన్మెంట్ కోసం పిల్స్ తీసుకోవడం వల్ల ఏకంగా చనిపోయింది. చాలా చాలా సాడెస్ట్ థింగ్. అండ్ రీసెంట్గా ఇంకో కేసు ఇందాక నేను మీతో డిస్కస్ చేశాను, నిమ్స్ హాస్పిటల్కి సంబంధించి. అక్కడ జరిగింది ఒక కేసు. పెళ్ళి కోసం షీ పోస్ట్పోన్డ్, అంటే పెళ్ళి తర్వాత చాలా తంతులు ఉంటాయి కదా అని 15 days కంటిన్యూస్గా వేసుకుందంట. దానివల్ల తను చనిపోవడం జరిగింది. సో అసలు ఎప్పుడు పిల్స్ వేసుకోవాలి, వేసుకోకూడదు, దానికోసం డాక్టర్ సూపర్విజన్ అవసరం లేదు అనుకుని ఈజీగా మార్కెట్లో సోకాల్డ్ నేమ్స్తో మెడికల్ షాప్లో కొనుక్కుంటున్నారు కదా. సో దానివల్ల ప్రాణాలే కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో మీరేం చెప్తారు? వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ అండి. ఇదేంటంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండి. మనం నా చిన్నప్పటి నుంచి అంటే బిఫోర్ ఐ బికేమ్ ఏ డాక్టర్ ఇది నాకు తెలుసు. ఏంటంటే పీరియడ్ పోస్ట్పోన్ అంటే ఓకే వెళ్ళి పిల్ తీసేసుకుని వేసేసుకోండి అంటే అసలు ఇంకా ప్రిస్క్రిప్షన్ అనేది అవసరం లేకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా, ఇవి మైండ్ యూ దీస్ ఆర్ హార్మోనల్ టాబ్లెట్స్, దానికి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తుంటే అంటే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే థరో హిస్టరీ తీసుకుంటారు, తనకి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా. ఇప్పుడు కొన్ని ఉంటాయండి, కొన్ని వాటిల్లో ఏంటంటే అసలు పిల్ అనేది ఇవ్వకూడదు. ఓకే, సో ఎలాంటి కేసెస్? ఇప్పుడు ఆ అమ్మాయికి ఇంతకు ముందు క్లాట్స్ అనేది ఫామ్ అయినాయి, లెగ్ లో క్లాట్స్ ఉన్నాయి, క్లాటింగ్ కండిషన్స్ ఉన్నాయి. బెంగళూరు కేసు గురించి, బెంగళూరు కేసు గురించి. లేకపోతే తనకి స్ట్రోక్, ఇంతకు ముందు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ తనకి స్ట్రోక్ ఉంది పర్సనల్ గా. లేకపోతే తను ఏజ్ మోర్ దెన్ 35 అయితే కొంచెం కాషన్ ఉండాలి. అలాగే ఒబిసిటీ, ఊబకాయం, స్మోకింగ్ ఎక్కువ చేస్తారు. వీళ్ళందరికీ ఏంటంటే కొంచెం క్లాటింగ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. అది మనం అసెస్ చేసుకుని కానీ మనం ఇవ్వలేము పిల్ అనేది. ఆ పిల్లో కూడా చాలా రకాలు ఉంటాయండి. ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఇలా క్లాటింగ్ రిస్క్స్ ఉన్న వాళ్ళు, అసలు అయినా పీరియడ్ పోస్ట్పోన్మెంట్ పిల్స్ అనేది తరచూ తీసుకోవడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. ఇట్స్ వెరీ ఎమర్జెన్సీ కండిషన్, తప్పనిసరిగా తీసుకోవాలి అంటే డాక్టర్ని తప్పనిసరిగా కన్సల్ట్ చేయాలి. అప్పుడు డాక్టర్ మీ హిస్టరీ తీసుకొని మీకు ఏది సూటబుల్, ఎంత డ్యూరేషన్ వాడాలి, ఎప్పుడు వాడాలి అనేది అడ్వైస్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ ఈ బెంగళూరు కేసు తీసుకోండి, నాకు ఐ డోంట్ నో ద ఫైనల్ డీటెయిల్స్, బట్ వాట్ ఐ గాట్ టు నో ఇస్ క్లాట్ వల్ల, డివిటీ వల్ల చనిపోయారు. తన హిస్టరీ తీసుకుంటే తను ఐ డోంట్ నో ఇఫ్ షీ హెస్ కన్సల్టెడ్ ఎ డాక్టర్. ఇప్పుడు తనకి ఆ క్లాటింగ్ రిస్క్ ఉంది అని తెలుసుకుంటే ఆ ఇచ్చే పిల్ని మారుస్తారు, అది ఇవ్వరు. సో మనకు తెలిసిన ఒక సండే మండేనో అట్లా సోకాల్ కొన్ని నేమ్స్ లేదే కాదు, ప్రిమోనెల్టన్ అంటారు, రిజిస్ట్రోన్ అంటారు. ఇవేంటంటే దాంట్లో తీసుకునే వాటిలో నారెథిస్ట్రోన్ అనే ఒక కంటెంట్ ఉంటుంది, అది ప్రొజెస్ట్రాన్, సింథటిక్ ప్రొజెస్ట్రాన్. కానీ దానికి ఈస్ట్రోజెనిక్ యాక్టివిటీ ఉంటుంది. ఇప్పుడు మనకి బ్లడ్ క్లాట్స్ కి రిస్క్ అనేది ఈస్ట్రోజన్ వల్ల వస్తుంది. ఇప్పుడు కొన్ని ప్రొజెస్ట్రాన్స్ ఏంటంటే ఈస్ట్రోజన్ యాక్టివిటీ లేని ఉంటాయి. అది ఇస్తే కొంచెం మనం అంటే అది కూడా రెగ్యులర్ గా తీసుకోమని నేను చెప్పను, ఇట్ హ్యాస్ టు బి అండర్ సూపర్విజన్. ఇప్పుడు అదే కాకుండా అండి, దే ఆర్ నాట్ అబౌట్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండవు, లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఇలా ఎక్కువ తీసుకోవడం వల్ల అసలు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోవడము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడము, తర్వాత లాంగ్ టర్మ్ వల్ల లివర్ ప్రాబ్లమ్స్ రావడము, ఇవన్నీ రిస్క్స్ ఉంటాయి అనమాట. అండ్ మూడ్ స్వింగ్స్ అని, బ్లోటింగ్ అని, హెడ్ ఏక్స్ అని, ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్. సో ఐ థరోలీ అడ్వైజ్ నాట్ టు టేక్ దెమ్ ఫ్రీక్వెంట్లీ and definitely not without a doctor's advice. Yes, so not to take frequently and moreover not like long term ga use cheyaddu antunaru kada. So మీ దృష్టిలో పీరియాడికల్ అంటే ఎన్ని డేస్ గ్యాప్ ఉండాలి, లాంగ్ టర్మ్ అంటే మినిమం టు మాక్సిమం ఎన్ని డేస్ యూజ్ చేసుకోవాలి, దట్ టు అండర్ డాక్టర్ సూపర్విజన్? మళ్ళీ మనం ఇక్కడ చెప్పేస్తున్నాం కదా, మాట్లాడేసుకుంటున్నాం కదా, నేను ఆ వీడియోలో చూశాను డాక్టర్ చెప్పారు కాబట్టి వేసుకుంటున్నాం అన్నది కాదు. బికాస్ మనకి ఏమైనా అండర్లైన్ డిసీజెస్ ఉన్నాయా అని కూడా డాక్టర్ వన్స్ మనం వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్తే అన్నీ కూడా చెక్ చేస్తారు కాబట్టి. అవునండి, డెఫినెట్లీ. ఇప్పుడు పీరియడ్ పోస్ట్పోన్మెంట్ పిల్స్ అని అంటే అసలు ఎలా వర్క్ చేస్తాయి అనేది మనం బేసిక్ తెలుసుకుంటే అసలు ఎందుకు యూజ్ చేస్తామో ఎప్పుడైనా తెలుస్తుంది. ఇప్పుడు మహిళల్లో
ప్రధానంగా 2 హార్మోన్స్ ఉంటాయి, ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ బాడీలో. ఎవ్రీ మంత్ ఒక ఎగ్ గ్రో అవుతుంది కదా, ఎగ్ గ్రో అయ్యేటప్పుడు ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్ ఈస్ట్రోజన్. ఆ ఈస్ట్రోజన్ ఏం చేస్తుంది, గర్భసంచి పొరని రెడీ చేస్తుంది ప్రెగ్నెన్సీ కోసం. సో ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఈ గర్భసంచి పొరని స్టెబిలైజ్ చేస్తుంది మన ప్రెగ్నెన్సీ నర్చర్ చేయడానికి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేదనుకోండి, ఆ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ పడిపోయి అప్పుడు పీరియడ్ లాగా వస్తుంది. అర్థమైందా? పిల్ల ఏమి చేస్తున్నాం, ప్రొజెస్ట్రాన్ పిల్లో ఈ ప్రొజెస్ట్రాన్ ఇవ్వడం వల్ల ఆ ప్రొజెస్ట్రాన్ ని తగ్గనివ్వకుండా చేస్తున్నాం. ఆ తగ్గనివ్వకుండా చేయడం వల్ల మనకి పీరియడ్ రాదనమాట. సో ఆ పీరియడ్ పోస్ట్ పోన్మెంట్ పిల్ యూజువల్ గా 3 days బిఫోర్ ద ఎక్స్పెక్టెడ్ పీరియడ్ స్టార్ట్ చేసి ఫర్ ఫ్యూ డేస్, అంటే ఇప్పుడు మనకి 5th కి పీరియడ్ ఉంటే 2nd నుంచి యూజువల్ గా సెకండ్ 3 days, అట్లీస్ట్ 3 days బిఫోర్ ద ఎక్స్పెక్టెడ్ పీరియడ్, అండ్ యూ కంటిన్యూ, అంటే తన రిక్వైర్మెంట్ ని బట్టి 5 days 7 days మాక్సిమం 10 days అట్లా ఇస్తాం అనమాట. 10 days వరకు కూడా 10 days వరకు ఇస్తారు, బట్ అండర్ డాక్టర్ ఏ పిల్ ఇస్తున్నారు అనేదాన్ని. బట్ వి వోంట్ అడ్వైజ్ లాంగర్ పీరియడ్స్ అని, డెఫినెట్లీ నాట్. వేసుకున్న తర్వాత ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ పీరియడ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు మ్యామ్? అండ్ మనం అప్రాక్సిమేట్ గా ఫర్ ఎగ్జాంపుల్ 5th కి నాకు పీరియడ్ వచ్చే ఛాన్స్ ఉంది అని అనుకోండి, 3rd నుంచో 2nd నుంచో స్టార్ట్ చేయమంటున్నారు కదా, బట్ కొంతమందికి అనుకున్న టైంకి రావు పీరియడ్స్, ఒక 5-6 days డిలే అవుతుంది, లేకపోతే ప్రీపోన్ అవుతుంది, పోస్ట్పోన్ అవుతుంది. సో వాళ్ళని ఎట్లా దృష్టిలో పెట్టుకుంటారు మీరు? అలా కాదండి, మనం ఎక్స్పెక్టెడ్ డేట్ అంటే రెగ్యులర్ సైకిల్స్ ఉండే వాళ్ళకి ఇది పనిచేస్తుంది. మన రెగ్యులర్ సైకిల్స్ ఉండే వాళ్ళకి 3 days బిఫోర్ ద ఎక్స్పెక్టెడ్ పీరియడ్ అంటాం. అది తీసుకుని ఆపేసిన తర్వాత యూజువల్ గా విత్ ఇన్ 3-4 days వచ్చేస్తుంది పీరియడ్. కొంతమందికి డిలే అవ్వచ్చు విత్ ఇన్ అప్ టు 1 week, యూజువల్ గా విత్ ఇన్ 3-4 days పీరియడ్ అనేది వచ్చేస్తుంది. కానీ మీకు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇలా తీసుకోవడం వల్ల నెక్స్ట్ సైకిల్స్ డిస్టర్బ్ అవుతాయి. ఇప్పుడు మనం పీరియడ్ ని పోస్ట్పోన్ చేసాము, నెక్స్ట్ సైకిల్ తను అనుకున్న డేట్ కి రాదు, మళ్ళీ ఈ దీని ప్రకారంగా వస్తుంది. సో దాట్ వే ఇట్ విల్ బి డిస్రప్టెడ్, సైకిల్స్ విల్ బి డిస్రప్టెడ్. అసలు అంటే యాజ్ ఐ సెడ్, ఎమర్జెన్సీ, ఎక్స్ట్రీమ్ ఎమర్జెన్సీ తప్పితే అసలు ఇలాంటివి తీసుకోవడం మంచిది కాదు, అండ్ దట్ టు అండర్ డాక్టర్ సూపర్విజన్. సో డీవీటీ అంటే ఏంటి మ్యామ్? ఈమె కేసులో ఏమైంది? ఇంకా జనరల్ గా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి? డెత్ వరకు తీసుకెళ్లే అవకాశాలు ఏమేమి ఉంటాయి? డీవీటీ అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అండి. మన రక్తనాళాల్లో గడ్డగట్టుకుంది అనమాట, రక్తం గడ్డగట్టుకుంది. ఆ గడ్డగట్టుకున్న థ్రాంబస్ ఏమవుతుందంటే లంగ్ లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవడం వల్ల ఇట్ లీడ్స్ టు డెత్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. ఈ ఎందుకు గడ్డ కట్టుకుంటుంది అంటే, ఈస్ట్రోజన్ చెప్పాను కదా, ఈస్ట్రోజెనిక్ యాక్టివిటీ వల్ల మన క్లాటింగ్ టెండెన్సీ పెరుగుతుంది. ఓకే, సో పెరగడం వల్ల అది గడ్డ కట్టుకుంటుంది. అందరికీ రాదు అది, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఇన్హరెంట్ గా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ, కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ థ్రాంబోసిస్ ఉంటుంది, స్ట్రోక్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే అది జెనెటిక్ అవ్వచ్చు, నాన్ జెనెటిక్ అవ్వచ్చు. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే యాక్సిడెంట్ అయ్యి, సర్జరీ అయ్యి, ఇమ్మొబిలైజేషన్ అయ్యాక క్లాట్ వచ్చింది వాళ్ళ మదర్కో ఫాదర్ కంటే, అది జెనెటిక్ కాకపోవచ్చు. అది ఏంటంటే ఆ పర్టికులర్ ఫ్యాక్టర్ వల్ల వచ్చింది. కానీ కొన్ని జెనెటిక్ కండిషన్స్ ఉంటాయి, థ్రాంబోఫిలియా అంటాం అనమాట. అది ఉన్నప్పుడు ఏమవుతుందంటే దీనికి కూడా ఇంక్రీజ్ రిస్క్ ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో మేము ఇలా ఫ్యామిలీ హిస్టరీ ఉంది అని తెలిస్తే థ్రాంబోఫిలియా స్క్రీన్ చేసుకొని అది పాజిటివ్ ఉంటే ఇలాంటి పిల్స్ పెట్టము. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు కన్సల్ట్ ఎ డాక్టర్ బిఫోర్ టేకింగ్ ద పిల్. మేడం, అండర్లైన్ ఎలాంటి డిసీజెస్ ఉన్న వాళ్ళు అస్సలు ఇంకా బిగ్ నో, రెడ్ ఫ్లాగ్స్, అస్సలు తీసుకోవడానికి అవకాశమే లేదు అని చెప్పొచ్చు మనం, లైక్ థైరాయిడ్ అనా? ఇది డివిటీ అండి, స్ట్రోక్, హార్ట్ డిసీజ్, తర్వాత మనకి అన్ఎక్స్ప్లెయిన్డ్ వెజైనల్ బ్లీడింగ్. మనకి అసలు అంటే వెజైనల్ బ్లీడింగ్ అవుతుంది, దానికి రూట్ కాజ్ తెలవకుండా మనం తీసుకోకూడదు పిల్. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ బ్రెస్ట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ లో కూడా మనకి హార్మోన్ సెన్సిటివ్ ఉంటాయి అనమాట. సో వాళ్ళు కూడా తీసుకోకూడదు. సో ఈ కండిషన్స్, అండ్ లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళు కూడా ఇది ఎగ్జాక్సర్బేట్ అవుతుంది. సో వాళ్ళు కూడా తీసుకోకూడదు. సో దట్స్ వై థరో హిస్టరీ తీసుకోవడం ఇంపార్టెంట్, ఎవాల్యుయేట్ చేయడం, రిస్క్ ఎవాల్యుయేషన్ చేసుకోవడం ఇంపార్టెంట్. దానికి తగ్గట్టు మీరు ఎక్స్ట్రీమ్ ఎమర్జెన్సీలో పోస్ట్పోన్మెంట్ కావాలి అంటే ద డాక్టర్ విల్ సజెస్ట్ వాట్ ఈస్ సూటబుల్ ఫర్ యూ. సో పెళ్లి కాని పిల్లలు కానివ్వండి, లేకపోతే బిలో 20 years, బిలో 15 years వాళ్ళు అస్సలు తీసుకోకూడదు అన్నది ఏమైనా ఉందా మ్యామ్? బిలో 20 years, బిలో 20 years వాళ్ళు కానివ్వండి, లైక్ పెళ్లి కాని పిల్లలు, లేకపోతే స్టిల్ మదర్ అవ్వని వాళ్ళు కానివ్వండి, లేదంటే యూనో యంగ్ టీన్స్లో ఉన్న వాళ్ళు కూడా యూ షుడెంట్ అసలు తీసుకోవాల్సిన అవసరమే లేదు, కావాలంటే మీరు వెళ్ళాల్సిందే, అంత ఎమర్జెన్సీ అయినా కూడా మాని పడేసేయండి, కానీ లైఫ్ని రిస్క్లో పెట్టొద్దు అని చెప్పడం. ఐ వుడ్ అడ్వైజ్ ద సేమ్ అండి. వితౌట్ డాక్టర్ కన్సల్టేషన్ nothing should be taken for teens and under 20s, what you said. కన్సల్టేషన్ అయ్యి డాక్టర్ అడ్వైస్ తోనే తీసుకోవాలి, లేకుండా అసలు తీసుకోవడానికి లేదు. అండ్ ఇట్ విల్ డిస్రప్ట్ దేర్ సైకిల్స్, ఇట్ విల్ కాజ్ ప్రాబ్లమ్స్ ఫర్ దెమ్ ఇఫ్ దే డూ సో.
సో ఏదైనా పర్టికులర్ పిల్స్ తీసుకున్నప్పుడు డైట్ ఏమైనా ఫాలో అవ్వాలంటారా మ్యామ్? డెఫినెట్గా మూడ్ స్వింగ్స్ ఉంటుంది, బ్లోటింగ్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, చిరాకు ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా ఎట్లాగో. ఇప్పుడు పిల్ తీసుకున్నప్పుడు కూడా అండి కొంతమంది అంటారు బాగా వెయిట్ గెయిన్ వస్తుందండి అని. అన్ని పిల్స్ కి వెయిట్ గెయిన్ అట్లా ఏమి ఉండదండి. అంటే ఇట్స్ లాంగ్ టర్మ్ ఎలా ఉంటుందంటే వెయిట్ గెయిన్ ఎందుకు వస్తుంది, ఒక్కొక్కసారి బ్లోటింగ్ సెన్సేషన్ ఉంటుంది కదా, వాటర్ రిటెన్షన్ ఒక్కొక్కసారి ఉంటుంది, బ్లోటింగ్ వల్ల ఒకటి. ఇంకొకటి ఎపిటైట్ చేంజెస్ ఉంటాయి కొన్ని పిల్స్ కి. ఎపిటైట్ మారడం వల్ల ఎక్కువ తినడం వల్ల వస్తుంది. అదే మనం హెల్దీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకొని ఎక్కువ హైడ్రేట్ మనం చేసుకొని అండ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే యూ కెన్ ఓవర్కమ్ దోస్ సైడ్ ఎఫెక్ట్స్. మ్యామ్ కొంతమంది ఇప్పుడు రేపు ఎక్కడో అనుకోకుండా సడన్ గా ప్రయాణం పెట్టుకున్నాం, ఏదైనా గుడికి పెట్టుకున్నాం, లేకపోతే ఉదయం లెగిస్తే ఇంకా పీరియడ్స్ టైం ఇంకా వచ్చేయచ్చు అన్నప్పుడు గబగబా వేసేసుకుంటారు, ఒకటికి 2 కూడా వేసుకుంటారు స్టాప్ అవ్వాలని. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్? ఇవాళ ఎక్స్పెక్టెడ్ అంటే నిన్న రాత్రి వేసుకుంటే ఆగకపోవచ్చండి. ఇట్ టేక్స్ టైం. అండ్ దట్టు అసలు ఎంత వేసుకోవాలి అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఏజ్ ఆఫ్ ద ఉమెన్, బిఎంఐ, అసలు బరువు ఎంత ఉన్నారు ఏంటి, దాన్ని బట్టి కూడా ఉంటుంది. కొంతమందికి రోజుకి ఒకటే పెడతారు, 2, 3 వరకు కూడా పెడతారు ఆ పిల్ని నారెటిస్ట్రోన్. డిపెండ్స్ ఆన్ ద బిఎంఐ ఆఫ్ ద పేషెంట్. సో డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా మన ఇష్టం వచ్చినప్పుడు మనం ఎక్కువ డోసులు తీసేసుకుని అనవసరమైన కాంప్లికేషన్స్ తెచ్చుకుని ప్రాణాల మీదకి దయచేసి తెచ్చుకోవద్దు. ఎస్, సో విమెన్ అవుట్ దేర్ అండ్ గర్ల్స్ అవుట్ దేర్ విన్నారు కదా, మీరు ఒకవేళ పీరియడ్స్ పోస్ట్పోన్ చేయడానికి పిల్స్ వాడుతుంటే ఈ వీడియో డెఫినెట్గా మీకోసమే. దయచేసి రీసెంట్లో చాలా కేసెస్ చూసాం మనం, 3 to 5 కేసెస్ ఏకంగా ప్రాణాలే కోల్పోయారు. దానికన్నా అండర్ డాక్టర్ సూపర్విజన్, అండర్ డాక్టర్ గైడెన్స్లో ఉన్నాం అనుకోండి, ఎన్ని రోజులు వేసుకోవాలి, మీ బిఎంఐ ప్రకారం మీకు ఏమైనా అండర్లైన్ డిసీజెస్ ఉన్నాయా ఏంటి అని డెఫినెట్గా ఒక చెక్ త్రూ అయితే ఉంటుంది. అండ్ వేసుకున్నన్ని రోజులు మనం ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మనకి డాక్టర్ గైడెన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి రిస్క్ మాత్రం అస్సలు చేయకూడదని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి.